వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా శ్రీ సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం. కారును హెలికాప్టర్ గా మార్చేశారు. పాణ్యంలో రోజు రోజుకి ఖాళీ అవుతున్న వైసీపీ పార్టీ. లక్ష్మీదేవి అమ్మవారి బోనాల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు. నంద్యాల జిల్లా చాగలమరిలో తీవ్ర విషాదం. భారీ ఎన్కౌంటర్, అగ్రనేతలు హతం. ఇక వివరాల్లోకి వెళ్తే నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ గా శాంతి కోటేష్ గౌడ్ మరియు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మాట్లాడుతూ అవిశ్వాసం పెట్టిన తర్వాత 20 మంది కార్పొరేటర్లు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మీ ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం ఏమిటి అనగా 20 సంవత్సరాల నుండి రాజకీయం అనుభవం కలిగి ఉన్న శాంతి కోటేష్ గౌడ్ అనే నేను కార్పొరేటర్లు నాపై పెట్టిన నమ్మకాన్ని నేను ప్రజలకు నా వంతు కర్తవ్యంగా అభివృద్ధి చేయాలనే తపన కోరిక పట్టుదలతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాను అని అన్నారు. మా కార్పొరేటర్స్ అందరు 19 మంది గారి సహకారంతో ఈరోజు మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. మన క్వశ్చన్స్ పొద్దున తప్పితే మేమేమన్నా సంపాదిస్తున్నామా, మేమేమన్నా చేస్తున్నామా, గడిచిన గత పదవులు ఏమైనా తీసుకున్నామా, మేమేమన్నా ఈ ఉన్న పదవులే కదా, లేని పదవులు అయితే మాకు అనేటోళ్ళు మస్తు అంటారన్న ఓర్వలేక దున్యా అంటారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టినాం తప్పితే మేము కాంగ్రెస్లోకి వచ్చి అవిశ్వాసం పెట్టలేదన్న. అంటే 10 రోజుల ముందు వచ్చేసి అవకాశం అనేది మీరే దక్కించుకున్నారు అన్నట్టు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పోస్ట్ కాదు మేయర్ అనేది, కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్. అది మీరు అన్నట్టు అధ్యక్ష పోస్టో లేకపోతే కాంగ్రెస్ అందులో పార్టీల పోస్ట్ ఏదని ఇస్తే పార్టీ ఇచ్చినట్టుగా మేము మొదటి నుంచి అనుకున్నాం. కాబట్టి మేము కార్పొరేటర్స్ అందరు ఇష్టానుసారంగా 19 మంది ఇష్టానుసారంగానే శాంతి కోటేష్ గౌడ్ని మేయర్గా ఎన్నుకోవడం జరిగింది తప్పితే ఇది పార్టీలకు అతీతంగా. అంటే మేము పార్టీలకు కలిసినాం, డెవలప్మెంట్ పార్టీ విధి విధానాలతోటే నడుస్తాం. మేము కూడా పార్టీ చెప్పినట్టుగా నడుస్తాం. హైకమాండ్ చెప్పినట్టు మన సుధీర్ రెడ్డి గారి, జంగయ్య గారి, హరివర్ధన్ రెడ్డి గారి ముగ్గురు నాయకత్వంలోనే పార్టీ డెవలప్మెంట్స్లో అన్నింటిలో పాల్గొంటాం, అన్నింటిలో నడుస్తాము. కానీ కార్పొరేషన్లో వచ్చి మటుకు కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో శాంతి కోటేష్ గౌడ్ని ఎన్నుకున్నాం తప్పితే ఇది పార్టీకి దీనికి సంబంధం లేదు. ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ముందు చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్గా ఎన్నుకున్న జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్న కార్పొరేటర్స్కు, డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంగన్న ఆధ్వర్యంలో, హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుపుతున్నాం. డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని పొందుతున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు, దానిపైన అట్లేం లేదు. 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీరు భూ కబ్జాలకు పాల్పడుతూ ఇంతకుముందు మీ పైన నోటీసులు ఉన్నాయి, కేసులు ఆరోపిస్తున్నారు. అదేం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు. జవహర్ నగర్ అంటేనే ఇలాంటి చేసేవాళ్ళం. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కాటూరుకొండ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్ర ఆవరణలో గ్రామసభ నిర్వహించి గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అవగాహన కల్పించారు.
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరౌలి అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన వారిగా తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు. డంపులో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చీకటపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ ఎన్నికల కమిషన్ నిబంధనలు అతిక్రమించిన ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని ఫీల్డ్ అసిస్టెంట్. మంగళ్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఇందులో ఉచితంగా మినరల్ వాటర్ మరియు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. డాక్టర్ బంతిని కీర్తిలత గౌడ్ మంగళ్యం ఫౌండేషన్ అండ్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు, తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ప్రొడ్యూసర్ మరియు సినీ నటి. ఈమె పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. కీర్తిలత గౌడ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
రెండు చేతుల్లో 2 కత్తులు ఉంటాయి, 2 కలిసి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ లత ఒకళ్ళు పెట్టేసి వాళ్ళకి సెల్లు పెట్టేసి వాళ్ళందరూ తర్వాత అది కూడా కట్ట అంటే నల్లగా తీసుకుంటాం అనుకో, అది కూడా కట్టే లెక్క. అందరూ పెట్టేసి మొత్తం అది కట్ చేస్తే పెట్టాను. గట్టిగా గ్లాస్ కొట్టండి. కేక్ మీరు తీసుకొచ్చి థ్యాంక్ యూ, వండర్ఫుల్, హ్యాపీ బర్త్డే. చల్లటి పదార్థాలు పర్వాలేదు సార్, చల్లటి పదార్థాలు చల్లది కాదు, తెల్లది మధ్య పెడతారా? నేను చెప్తాను, హాఫ్ అన్ అవర్ టైం అండి. అందరు పెట్టుకున్నారు, అందరు తీసుకున్నారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మరి మాంగళ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి మాంగళ్యం ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు మరి ఫౌండర్ లత గారు స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. మరి 2016 నుంచి ఈ యొక్క చలివేంద్రంలో వాటరే కాకుండా మజ్జిగ కూడా ఇక్కడ మరి రోడ్డు వెంబడి పోయే వాళ్ళకి మరి ఎండాకాలంలో చల్ల అయితే ఉంటుందని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఒక మాంగళ్యం ఫౌండేషన్ వారు ముందు కూడా ఒక కార్యక్రమాలు ఇదే విధంగా చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి వీరికి మా గ్రామం తరఫున కానీ మా తరఫున కానీ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని తెలియజేస్తూ ప్రశ్నించినందుకు కూడా ధన్యవాదాలు. ఈరోజు మరి మాంగళ్యం ఫౌండేషన్ లత గారికి మరొకసారి తెలియజేస్తూ మరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నీళ్లు మరి మజ్జిగ పెట్టి మరి బాధితులకు ఇక్కడ పేద ప్రజలు నీళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు మాంగళ్య ఫౌండేషన్ గురించి లత గారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దసరాకు బతుకమ్మ కానివ్వండి, సంక్రాంతికి విద్యార్థులు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు ముందుండి చేయడము మరి గొప్ప విషయం ఇది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేయాలని, అటువంటి కార్యక్రమాలకు మా వంతు కూడా సహకారం ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. గట్టిగా ఆవిడే చెప్తాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బత్తిని కీర్తిలతతో. నేను మణికొండ హరివిల్లు రోడ్లో మాంగళ్యం ఫౌండేషన్ మాంగళ్యం కంప్లీట్ స్టోర్ ఫర్ ఉమెన్ 2016లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ సమ్మర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మినరల్ వాటర్తో పాటు మజ్జిగని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇయర్లీ ఎందుకంటే చాలా ఎండలు చాలా ఎక్కువ
వచ్చిన వాళ్ళందరూ కూడా దాహానికి అలమటిస్తూ అంటే మళ్ళీ షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తాగడం అదంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా నేను షాప్ ముందు మజ్జిగతో పాటు మన మినరల్ వాటర్ పంపిణీ చేయాలని నిర్ణయించుకుని 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ చేయడం జరుగుతుంది. నేను ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అభినందిస్తూ ఇంకా చేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ మణికొండ పెద్దలందరూ కూడా ప్రతిసారి వచ్చి నన్ను ఆశీర్వదిస్తారు. ఏ కార్యక్రమం చేసినా నాకు తోడుగా ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు తాగే వాళ్ళందరూ కూడా నన్ను బ్లెస్ చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు దాహం తీరగానే అమ్మ నువ్వు చల్లగా ఉండు తల్లి, చల్లటి మంచినీళ్ళు ఇచ్చినావు, చల్లటి మజ్జిగ పోసినావు అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తుంటే చాలా ఇస్తుంది. అంటే ఎంతో సంపాదిస్తాం కానీ సంపాదించిన దాంట్లో ఒక 10% అన్నా మనం సోషల్ సర్వీస్కి యూజ్ చేయాలనేది నా ఒక నేను అలా అనుకొని ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో అదే కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేస్తూనే ఉంటాను. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా సోషల్ ఇంకా చాలామంది ముందుకు రావాలి. అట్లా రావడం వల్ల 10 మందికి సహాయం చేయడం వల్ల మనకి కూడా పుణ్యంతో పాటు మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కారును హెలికాప్టర్ గా మార్చేశారు. ఉత్తరప్రదేశ్ ఖంజూరి బజార్ కి చెందిన 2 అన్నదమ్ములు మారుతి వ్యాఘర్ ను హెలికాప్టర్ గా మాడిపై చేశారు. ఈ కారు హెలికాప్టర్ కు కలర్ వేయించేందుకు అక్షాపూర్ కు తీసుకువెళ్తుండగా గమనించిన ట్రాఫిక్ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. बिल्कुल सीज होगी, जाएगी कहाँ ये? इसमें बहुत दिक्कत है ना. या तो भैया पहले तो कागज की स्थिति क्या है, अभी तो कंपनी दावा ठोक रही है वो इसे लेके निकले కాటసాని రాంభూపాల్ రెడ్డికి బిగ్ షాక్. పాండ్యంలో రోజు రోజుకి ఖాళీ అవుతున్న వైసీపీ పార్టీ. నంద్యాల జిల్లా కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజాఫర్ నగర్ పోలీస్ కాలనీ మరియు కల్లూరు ఎస్టేట్లలో వైసీపీ పార్టీకి చెందిన బోయగిరి మరియు తలారి కృష్ణనాయుడుతో సహా 100 మంది కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి గౌరు చరిత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరినీ గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీ కండువలు కప్పి స్వాగతం పలికారు. తమ్ముడు నరేష్ కార్తిక్ రెడ్డి కదా, కార్తిక్ వచ్చినావు ఓకే అక్క ఓకే ఓకే ఎక్కువైంది. ఓకే సార్ ఓకే శ్రీకాంత్ రైట్, శ్రీకాంత్ ఓకే సార్ శ్రీకాంత్ రైట్, వెరీ గుడ్. ఓకే సార్ ఓకే రండి బాబు రండి, లైన్ రండి. ఓకే రవి ఏం చేస్తున్నావు? ఓకే సార్ మన వాడ అంతా కొడుతున్నారు. ఓకే సార్ స్టార్టింగ్ ఫోటో ఫోటో వేసినాడు, ఫోటో వీడియోలోకి ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ అందరికి ఏంటి తెలుగుదేశం
తెలుగుదేశం గౌరవ చరితమ్మ నాయకత్వం గౌరవ వెంకటరెడ్డి నాయకత్వం జై తెలుగుదేశం. ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన కోరిన కోరికలు తీర్చే స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆరుద్రోత్సవం కార్యక్రమం మేళతాళాలు అర్చకుల వేద మంత్రోచ్చల మధ్య సాయంత్రం 4 గంటల నుంచి మహావైభవోపేతంగా జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఏకాదశ రుద్రాభిషేకం, ఆవు పాలు 108 లీటర్లతో అభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ వైభవంగా నిర్వహించారు. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానికి సంప్రోక్ష ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభస్య గట్టిగా ఓం అసురేతే పునరస్వాది లక్ష్మణప్రాణేన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ, 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి, 36 లక్షల రివార్డులతో 4 నక్సల్ కమాండర్లు ఎన్కౌంటర్. C-60 కమాండ్లతో జరిగిన ఎన్కౌంటర్లో డీబీసీ సభ్యుడు వర్గీష్, డీసీబీ మాగాంత్, ప్లాటూన్ సభ్యుడు కూరసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి. ఘటన స్థలం నుండి ఒక AK-47, ఒక కార్బైన్, 2 పిస్టల్తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.